గవర్నమెంట్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 10th క్లాస్ రిజల్ట్ విడుదల చేసింది. ఈ రిజల్ట్స్లో రవీంద్ర భారతి స్కూల్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో టాప్ మార్క్ 596 మార్కులతో వచ్చి మా స్టూడెంట్ సుశ్రీత చాలా గర్వకారణంగా నిలిచింది. 596తో పాటుగా 595 మార్కులు వచ్చిన మా గుణజ్యోతి స్వరూప్ 595 మార్కులు వచ్చాయి. సో ఈ 596 కావచ్చు, 595 కావచ్చు, ఈ మార్కులు సాధించడానికి వెనుక ఉన్న రహస్యం ఏంటి అంటే ఒక ప్రణాళికాబద్ధమైన పాఠ్యాంశాన్ని, మైక్రో షెడ్యూల్స్ని మేము ప్రిపేర్ చేసి మా పిల్లలకి ఇచ్చి రోజువారీ ఈ మైక్రో షెడ్యూల్ని వాళ్ళు ఏ విధంగా ముందుకి తీసుకువెళ్ళాలా, పిల్లలు ఏ విధంగా ఒక తెలుగు కావచ్చు, ఒక మ్యాథ్స్ కావచ్చు, ఒక కెమిస్ట్రీ కావచ్చు, ఒక ఫిజిక్స్ కావచ్చు, ఒక హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు, ప్రతి సబ్జెక్ట్ని మేము అంత వెయిటేజ్ తీసుకొని ప్రతి సబ్జెక్ట్కి చైల్డ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా రీ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కావచ్చు, లేదా రీ ఎగ్జామినేషన్ పార్ట్ కావచ్చు, ఒక డైలీ ప్రాక్టీస్ టెస్ట్ కావచ్చు, ఒక సండే గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, ఒక ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ, లేదా ఇంగ్లీష్ ప్రాక్టీస్ టెస్ట్లు కావచ్చు, లేదా హిందీ అయినా సరే. మనకి ఇక్కడ హిందీ పిల్లలకి కొంచెం డౌట్స్ ఉంటాయి. సో హిందీలో కూడా డౌట్స్ లేకుండా వాళ్ళకి ప్రాక్టీస్ టెస్ట్లు పెట్టడం వల్ల ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్ అన్న భయం పిల్లల్లో లేకుండా, వాళ్ళు బయట సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామినేషన్ రాస్తున్నామన్న భయం లేకుండా వాళ్ళని ప్రిపేర్ చేయడం వల్ల మా పిల్లలు ఈరోజు ఒక ఐఐటి ఖరగ్పూర్ కావచ్చు, ఐఐటి కాన్పూర్ కావచ్చు, ఐఐటి ఢిల్లీ కావచ్చు, ఐఐటి చెన్నై కావచ్చు, ఇక్కడంతా వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని సివిల్ సర్వీసెస్లో టాపర్స్గా నిలిచి మా సంస్థలకి గర్వకారణంగా నిలుస్తున్నారు. సో దీనికంతా కారణం ఏంటి అంటే మా చైర్మన్ సార్, మనీ సార్ దగ్గరుండి మాకు ప్రతిరోజు షెడ్యూల్స్ మార్నింగ్ 5 o'clock నుండి మాకు ఈ షెడ్యూల్స్ ఫాలో అవుతున్నారా లేదా, పిల్లలు ఎవరు టాపర్స్, ఆ టాపర్స్ని ఇంకా ఎలాగ మనం ముందుకు తీసుకువెళ్ళాలి, లేదా ఒక యావరేజ్ స్టూడెంట్స్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని గైడ్లైన్స్ ఇచ్చి మా మేనేజింగ్ డైరెక్టర్స్ రేవంత్ సార్ కావచ్చు, ప్రణీత్ సార్ కావచ్చు, వాళ్ళ సహకారంతోనే ఈరోజు ఇది మేము సాధించగలిగాము. మా స్టూడెంట్స్ అందరికీను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా మేమిచ్చిన ఈ ప్రణాళికాబద్ధమైన పాఠ్యాంశాన్ని వాళ్ళు కూడా ఒక కష్టంగా తీసుకోకుండా ఇష్టంగా చదివి ముందుకు సాగారు కాబట్టి ఈ మార్క్ రాబట్టగలిగాము. సో ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఇక్కడ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మేము మా చైర్మన్ సార్ ఈ ప్రణాళికాబద్ధమైన పాఠ్యాంశాన్ని పంపించారు, మేము ఇదంతా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాము, బాగుంది. బట్ పేరెంట్స్ సహకారం లేకపోతే స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు, ఇంటికి వెళ్ళి పేరెంట్స్ సహకారం వాళ్ళు కానీ చేయకపోతే ఇది సాధ్యమైన తరం కాదు. సో పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఇది ట్రయాంగిల్లో వెళ్ళకపోతే ఈ విజయం అన్నది సాధ్యం కాదు. సో ఈ విజయం ఈరోజు చాలా గర్వంగా ఉంది మాకు, మా పిల్లల్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్నందుకు. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్.